9 ఏళ్లుగా కేంద్రం కృష్ణానది జలాల వాటా తేల్చకుండా కాలయాపన చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. 2-3 సార్లు కేంద్రాన్ని నమ్మి సుప్రీంకోర్టులో కేసులు విత్డ్రా చేసుకుంటే నమ్మించి మోసం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర నిర్లక్ష్యం వల్లే పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణానది జలాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ముగ్గురు పైన అధ్యక్ష ఇవాళ కేంద్రం వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం. చేసేదేముంది? ఇలా పైసలు ఇచ్చేది ఉందా? మా హక్కు, మా వాటా కృష్ణా నదీ జలాల్లో న్యాయబద్ధంగా జాతీయ అంతర్జాతీయ జల విధానానికి లోబడి మా వాటా తేల్చండి అంటే 9 ఏళ్లుగా కాలయాపన చేసినటువంటి ఈ బీజేపీ నాయకులకు మాట్లాడే హక్కు ఎక్కడిది అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కషన్ అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కళ్ళని ఉన్నారా అధ్యక్ష? సభ పట్ల వరకు ఉన్న గౌరవం ఏంది? ప్రజా సమస్యల పట్ల ఈ రాష్ట్రం మీద వారికి ఏ పాటి ప్రేమ ఉందో అర్థమైతలేదా? ముగ్గురు సభ్యులుంటే ముగ్గురు పైన అధ్యక్ష ఇవాళ కేంద్రం వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఈ బీజేపీ నాయకులకు రాజకీయాలు ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టాయి. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కనాడైనా కృష్ణా జలాల వాటా తేల్చండి అని చెప్పి వీళ్ళు ఒక్కనాడన్న రాష్ట్రం తరఫున మాట్లాడినరా అధ్యక్ష? ఇంతకంటే దుర్మార్గం ఏముంటది అధ్యక్ష? 2 సార్లు నమ్మి చట్ట ప్రకారంగా మీ ముందు పిటిషన్ వేస్తే సంవత్సరాలు గడిచినా నిర్ణయం తీసుకోకుండా ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటిది ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష. పాలమూరు జిల్లా, నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇలా తీవ్రమైన నష్టం జరుగుతుందంటే, ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరుగుతలేవంటే, కృష్ణా నది జలాలు ఆ ప్రాంతంలో పారుతలేవంటే దానికి కారణం ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని గట్టిగా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకు తేల్చరు అని నేను అడుగుతా